ఇప్పుడు మనం వింటున్న ఈ కొత్త వైరస్ పేరు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి. ఈ వ్యాధి ఎవరిలో ఎక్కువగా రావచ్చు. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ వ్యాధి సోకే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా 5 సంవత్సరాల చిన్న పిల్లలకి లేదా పెద్దవాళ్ళలో ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, లైక్ థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్, ముందు నుంచి కిడ్నీ సమస్య కానీ, లివర్ సమస్య కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కొద్దిగా ఇంకెక్కువగా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వ్యాధి ఎలా సోకుతుంది? ఇది అన్ని వైరస్ లాగానే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి సోకుతుందండి. వ్యాధి ఉన్న పర్సన్ దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, వాళ్ళు మనల్ని ముట్టుకున్నప్పుడు కానీ, వాళ్ళతో మనం చేతులు కలిపినప్పుడు కానీ, ఈ వ్యాధి వాళ్ళ నుంచి మనకి సోకే అవకాశం ఉంటుంది. సో ఇది మనము సోకకుండా మనం చేయగలిగేదేంటి? అన్నిటికంటే మొదటిది ఇంపార్టెంట్, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం. సో దానివల్ల మనకి వ్యాధి సోకే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎక్కువగా జనాలున్న ప్రదేశం, జనసంచారాలు ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళకుండా ఉండడం. మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు మన చేతులు, ఫేస్, కాళ్ళు అన్నీ క్లీన్‌గా కడుక్కోవడం. ఇవి మనము చేయాల్సినవి ఇంపార్టెంట్ థింగ్స్.